ఓటీటీలోకి ఒక పంజాబీ కామెడీ ఎంటర్టైనర్ నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇది పక్కా పంజాబీ స్టైల్‌లో సాగే ఒక ఫ్యామిలీ కామెడీ సినిమా. మన ఇంట్లో ఉండే అల్లరి, గొడవలు, నవ్వులలానే ఈ సినిమాలో చూపించారు. పల్లెటూరి వాతావరణం, ఇంట్లోని వాళ్ళ మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్. నవ్వించడమే కాకుండా లాస్ట్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరినీ కాస్త ఎమోషనల్ కూడా చేస్తారు. ఇది ఫారెస్ట్ వేళ్లలోనే ఒక పిచ్చి బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తుంది. మన ఊర్లలో చాలా మందికి ఎలాగైనా విదేశాలలో వెళ్లి సెటిల్ అవ్వాలనే కోరిక ఉంటుంది. సరిగ్గా అదే పాయింట్‌ను ఇందులో చూపించారు. విదేశాలకు వెళ్లడం కోసం ఒక ఫ్యామిలీ చేసే తింగరి పనులు, ఆ ప్రాసెస్‌లో వచ్చే లవ్ స్టోరీలు, ఒకదానికొకటి లింక్ అయిన అబద్ధాల వల్ల వచ్చే కామెడీ ప్రేక్షకులకు మంచి టైంపాస్ ఇస్తుంది. ఈ మూవీ స్టోరీ అనేది పంజాబీలోని ఒక ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంట్లో ఉండే అన్నదమ్ములు, వాళ్ళ భార్యల మధ్య నిత్యం ఆస్తి గొడవలు, ఈగోలు నడుస్తుంటాయి. ఈ రోజు వారి గొడవలతో విసిగిపోయిన ఒక జంట కెనడా వెళ్లి హాయిగా సెటిల్ అవ్వాలని ఒక పెద్ద స్కెచ్ వేస్తుంది. అయితే వీసా రావడానికి, ఫారెన్ కి వెళ్ళడానికి అవసరమైన డబ్బు లేకపోవడంతో వాళ్ళు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోవడం మొదలు పెడతారు. ఫారెన్ వెళ్లాలనే ఆరాటంలో వాళ్ళు ఆడిన చిన్న చిన్న అబద్ధాలు చివరికి పెద్ద పెద్ద సమస్యలుగా మారి ఇరుక్కుపోతారు. వీసా ఏజెంట్ల చుట్టూ తిరగడం, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్లాన్లు చేయడం వల్ల ఫ్యామిలీలో విపరీతమైన గందరగోళం ఏర్పడుతుంది. ఈ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి కూడా. సినిమా క్లైమాక్స్ లో వచ్చే కొన్ని ఊహించని సంఘటనల వల్ల వాళ్లకు కనువిప్పు కలుగుతుంది. ఏ దేశం వెళ్ళినా సొంత ఊరిలో మనవాళ్లతో కలిసి ఉండడంలోనే నిజమైన ప్రశాంతత, సంతోషం ఉన్నాయని వాళ్ళు గ్రహిస్తారు. అలా ఒక పెద్ద గొడవతో మొదలైన ఫ్యామిలీ చివరికి అందరూ కలిసిపోయి ఒకటవ్వడంతో ఈ ఎమోషనల్ కామెడీ డ్రామా ముగుస్తుంది. ఈ పంజాబీ కామెడీ డ్రామా మూవీ పేరు హాయ్ నీ బేబీ మేరియే. 2026 మే 14 నుంచి ఈ కామెడీ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.